చూడండి, ఇది సెకండ్ ట్రిప్ కదా. సెకండ్ది కొనల నుంచి మనం తీస్తే ఎంత బాగా వెళ్తుందో చూడండి. ఫస్ట్ టైం వేసింది అయితే ఎప్పుడైనా ఎవరికైనా, నాకంటే నాకు కాదు ఎవరికైనా ఫస్ట్ దోశ ఎట్లయినా ఇరిగిపోతుంది కంపల్సరీ. ఎందుకంటే అది ఎందుకో నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దోశల గురించి అయితే నేనైతే నైట్కు బియ్యము ఇంకా మినపప్పు ఇలా కొంచెము 2 గిలాసుల మినపప్పు, 3 గిలాసుల బియ్యము, సగం గిలాస పెసరపప్పు అయితే నైట్కి ఇలా పెట్టేశాను. ఇలా పొట్టుపప్పు ఉంటే దోశలు అయితే చాలా బాగా వస్తాయి అన్నట్టు. చూడండి, ఇలా నానబెట్టుకొని నైట్కి మంచిగా ఫ్రెష్గా కడుక్కొని అయితే మిక్సీ జార్లో వేసుకుందాం. నైట్కు నానబెట్టి పొద్దుగాల ఒక 8 గంటలు అయితే నానబెట్టేశాను అన్నట్టు. నైట్కే మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే ఇలా నూక ఉండద్దు. ఇలా మనము చేస్తే మనకు ఇలా మెత్తగా తలగాలన్నట్టు. ఇలా మిక్సీ పట్టుకొని అయితే ఒక బౌన్లో తీసుకుందాం. మనమైతే దోశ పిండి ఇలా మిక్సీ పట్టుకొని అయితే గిన్నెలో వేసుకున్నాం కదా. మనమైతే ఇప్పుడు పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం. దోశలోకి ఒక చిన్న సైజు టమాటా, ఒక చిన్న సైజు ఏమో ఆనియన్స్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొన్ని పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేయించుకుందాం ఫస్ట్. కొద్దిగా లైట్ వేయించుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. ఒక 2-3 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఆనియన్స్ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. పల్లీలు వేయించుకుందాం ఫస్ట్. కొద్దిగా లైట్ వేయించుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. ఒక 2-3 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఆనియన్స్ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. టమాటా కూడా ఇలా పెద్ద పీస్ లాగా కట్ చేసుకొని వేయించుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇందులో. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి దోశలోకి. టమాటా కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం. మనము అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం. రండి, మిక్సీ అయితే మనం చట్నీ పట్టుకొని అయితే వచ్చినాం కదా, ఒక గిన్నెలో తీసుకుందాం. మన దోశలోకి ఆనియన్ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం తాలింపు పెట్టుకోవచ్చు, అది ఆప్షనల్. అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలాగా కూడా మనం దోశలోకి తినేయచ్చు. తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు లైట్గా ప్యాన్ పెట్టేసి కొద్దిగా నూనె వేసుకుందాం. తాలింపుకు సగం టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, కొద్దిగా లైట్
చిటికెడు పసుపు, పచ్చడిలో వేసుకుందాం. మనం దోశలోకి పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇలా కలుపుకొని కొద్దిగా పక్కన పెట్టుకుందాం. మనము మిక్సీ పట్టుకున్నాం కదా దోశ పిండి, మొత్తం అయితే మనం ఒకేసారి అయితే చేయలేము, ఎందుకంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక గిన్నెలో మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుందాం. ఇలా తీసుకొని మిగిలినంతా మనకైతే 2-3 రోజులు యూజ్ అవుతుంది అన్నట్టు చేసుకుని తినే వాళ్ళకి. మనకు ఎంత అవసరం ఉంటే అంత వేరే బౌన్లో తీసుకొని మనకు రుచికి సరిపడంత కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చు. మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందా దోశ పిండి. చూడండి, మనం ఒక బౌన్లో తీసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకున్నాం రుచికి సరిపడంత. మనకు ఎంత వీలైతే అంత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. అలాగే కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుందాం. నేనైతే పెంక అయితే పెట్టేసిన స్టవ్ మీద. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, వేడైంది. ఫస్ట్ ఏమో స్టవ్ హై మీద పెట్టుకుందాం. హై మీద పెట్టుకొని ఎంత వీలైతే అంత వెడల్పు చేసుకుందాం అన్నట్టు. కొద్దిగా సైడ్ల నుంచి ఇలా ఆయిల్ వేసుకుందాం. అయితే ఇలా పక్కలకించి అయితే ఇలా తీసేసిన. చూడండి, ఫస్ట్ అయితే ఏ దోశ అయినా ఫస్ట్ అయితే ఏదైనా ఇచ్చకపోతుంది అన్నట్టు. చూడండి, అయినా మంచిగానే వచ్చింది, చాలా క్రిస్పీగా కూడా వచ్చింది అన్నట్టు. ఇలా మలుపుకుందాం. చూడండి ఎంత బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇంకోటి అయితే వేసుకుందాం. ఫస్ట్ కొంచెం పెద్దగా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చిన్నగా వేసుకుందాం. ఎందుకంటే ఇది బాగా రోజులదే అన్నట్టు పెంక, నాన్ స్టిక్దే కానీ బాగా దగ్గర 7-8 సంవత్సరాలు అవుతుంది. అందు గురించి కొంచెం కొనాలేమో ఇట్లా పోతున్నది అన్నట్టు. ఇప్పుడు కొంచెం లైట్గా చిన్నగా వేసుకుందాం. చూడండి, ఇది సెకండ్ ట్రిప్ కదా. సెకండ్ది కొనల నుంచి మనం తీస్తే ఎంత బాగా వెళ్తుందో చూడండి. మెల్లగా ఇలా తీసుకుందాం. చూడండి ఎంత బాగా వస్తుందో, అస్సలు ఇచ్చకపోనట్టు. చూడండి, మలుపుకుందాం. ఫస్ట్ టైం వేసింది అయితే ఎప్పుడైనా ఎవరికైనా, నాకంటే నాకు కాదు ఎవరికైనా ఫస్ట్ దోశ ఎట్లయినా ఇరిగిపోతుంది కంపల్సరీ. ఎందుకంటే అది ఎందుకో నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఏది వేసినా అది ఇచ్చకపోవడం అయితే కంపల్సరీ. సెకండ్ ట్రిప్ వేసింది అయితే కంపల్సరీ మంచిగా వస్తుంది అన్నట్టు. నాకు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్, మన వేడి వేడి దోశతోటి ఆనియన్ పచ్చడి రెడీ అయిపోయింది. మనం చేసిన ఆనియన్ పచ్చడి ఇంకా దోశ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.